మధ్యప్రదేశ్లోనే కాదు, ఇంకాస్త వెనక్కి పోతే కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో ఏళ్లుగా ప్రభుత్వమే అధికారికంగా జుమ్మా సెలవును ప్రకటించి అమలు చేస్తున్నది. 2021 డిసెంబర్లో జుమ్మా సెలవుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విద్యాశాఖ జుమ్మా సెలవును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఏడాది రెండేళ్లు కాదు, ఏకంగా 60 ఏళ్లుగా లక్షద్వీప్లో జుమ్మా సెలవు అమలవుతున్నది. జుమ్మా సెలవు మాత్రమే కాదు, శుక్రవారం ప్రార్థనల తర్వాత శనివారం రోజు ఒంటిపూట బడి ఉండడం లక్షద్వీప్లో పరిపాటి. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్లో 96% ముస్లిం జనాభా ఉన్నది. దీంతో జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ నిర్ణయాల మార్పు అనివార్యంగా మారింది. దేశమంతటా ఒక ప్రభుత్వ నిర్ణయం అమలవుతే ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో మరో నిబంధన అమల్లో ఉన్నది. జుమ్మా సెలవును రద్దు చేయడంతో లక్షద్వీప్ ముస్లిం ఎంపీలు నానాయాగి చేశారు. స్థానిక ప్రజలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటేందని విమర్శించారు. జార్ఖండ్లోని జామ్తారా జిల్లాలో స్థానిక ముస్లింల ఒత్తిడితో ఆదివారం సెలవును రద్దు చేసి జుమ్మా సెలవును ప్రకటించింది ప్రభుత్వం. జమ్తారా జిల్లా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం. అంతేకాదు, దేశంలో సైబర్ క్రైమ్ నేరస్తులు అత్యధికంగా ఉన్న ప్రాంతం కూడా ఇదే. బాహుబలి వంటి భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాలను పైరసీ చేసింది కూడా ఈ ప్రాంతంలోని సైబర్ నేరస్తులే. జమ్తారా జిల్లా పరిధిలో సుమారు 100 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్ని స్కూళ్లలో దాదాపు ముస్లిం విద్యార్థులే అధికంగా ఉన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆదివారం సెలవును రద్దు చేయించారు. కేవలం ఉర్దూ మీడియం స్కూళ్ళలోనే కాదు, హిందీ, ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలోనూ ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఆదివారం సెలవును రద్దు చేశారు. కేవలం 15 ఉర్దూ మీడియం స్కూళ్ల కోసం మొత్తం 100 స్కూళ్లలో ఆదివారం సెలవును అధికారులు ఏకపక్షంగా రద్దు చేశారు.